అంటే మన ఆంధ్ర తెలంగాణలో మాత్రమే చాలా డినామినేషన్స్ చూస్తున్నాము. ఆ డినామినేషన్ వ్యవస్థ అనేది తగ్గిపోతే మన క్రైస్తవుల మధ్య ఐక్యత అనేది వస్తుందనేది నా అభిప్రాయం సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో సత్యదాస్ గారు కూడా చాలా చక్కగా తన అభిప్రాయం తెలియజేశారు. జిలకర శ్రీనివాస్ గారు బయట నుంచి గమనిస్తూ అంటున్నారు, మీలో ఐక్యత రావాలి. యేసు ప్రేమను ప్రచారం చేశాడు. ఆ ప్రేమను ఆధారం చేసుకొని సమాజాన్ని కట్టుకోండి, అంతేగాని మీరు విడిపోయి కులాల పేరు మీద ఇంకా బ్రాహ్మణ భావజాలాన్ని కనుక మీరు మోసుకుంటూ తిరిగితే మీకు పెట్టిన దరిద్రం అది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే నవీన్ వడ్డే గారు కూడా మరి కులాంతర వివాహాలు జరిగే సమయంలో కనుక మీరు కులం చూస్తూ ఉంటే నిజానికి మీరు క్రైస్తవుడే కాదేమో అన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. నామకార్థంగా డినామినేషన్లని, నామకార్థంగా పెండ్లి కోసం బాప్తీసాలని, నామకార్థంగా మీరు బైబిల్ యొక్క భావజాలాన్ని అర్థం చేసుకోకుండా, బైబిల్ ఇచ్చేటటువంటి స్వాతంత్రాన్ని, బైబిల్ ఇచ్చేటటువంటి సమానత్వాన్ని అర్థం చేసుకోకుండా బ్రాహ్మణ భావజాలం మోసుకొని తిరిగితే చాలా కష్టమవుతుంది అంటూ ఈరోజు మనము లూర్దు స్వామి గారు, స్టాన్సులాస్ లూర్దు స్వామి గారు, ఆయన 84 సంవత్సరాల వయసులో దేశంలో ఉన్నటువంటి అనేక మంది బహుజనుల కోసం, అనేక మంది భూమిపుత్రుల కోసం, లేకపోతే అనేక మంది వనవాసుల కోసం ఆయన తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారు. 84 ఏళ్ల వయసులో ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పటికీ, ఒకవైపు కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్న ధైర్యంగా మీకోసం, మీ దేశం కోసం, మన కోసం, మన దేశం కోసం నిలబడ్డారు. అలాంటి వారికి రక్షణ టీవీ పరిచర్యల తరఫున ఆయన చేసినటువంటి పరిచర్యను స్మరించుకుంటూ ఆయనను ప్రభువు మెండుగా ఆయన యొక్క పరిచర్యను ఆశీర్వదించాలని మేము ఇక్కడి నుంచి కోరుకుంటున్నాం. అలాగే మరియమ్మ గారు, ఆమె చేయని నేరానికి ఒక తప్పుడు కేసు, ఆమె చేయని నేరం నేను ఎందుకు అంటున్నానంటే ప్రూవ్ కాలేదు కదా, ప్రూవ్ కాలేదు. కానీ ఆమె చేయని నేరానికి, ఆమె పైన జరిగినటువంటి నేరం, ఆమె పైన జరిగినటువంటి అత్యాచారం, ఆమె పైన ఎలాంటి ప్రోటోకాల్స్ పాటించకుండా అలాంటి వ్యక్తిని ఒక లాకప్లో ఉంచి కొట్టి చంపేయటం, దానికి ప్రభుత్వాలు స్పందించకపోవటం చాలా బాధాకరం. ఇది మరి దేవుని రాజ్యంలో ఎంత మాత్రమూ సహించదగినటువంటిది కాదు. కానీ బ్రాహ్మణ భావజాల రాజ్యంలో ఇదే జరుగుతుంది అని మనకు ప్రభుత్వాలు, అలాగే సంస్థలు, అలాగే ఈ అత్యాచారానికి కారణమైనటువంటి వాళ్ళు నమ్మేటటువంటి భావజాలం మనకు తెలియజేస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా మేల్కొని సమాజం కోసం, సంఘం కోసం, వాటి శ్రేయస్సు కోసం మనము పాటుపడాలి. చూస్తూనే ఉండండి.